World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఒక వాహనదారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్లో ఏసీపీ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక వాహనాలను గుర్తించి అంటే నంబర్ ప్లేట్ వాహనాలను గుర్తించి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఒక వెహికల్స్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్స్లో ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకపోతే కఠినంగా చర్యలు తీసుకున్నాం, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి 50,000కు పై తీసుకుపోయినట్టయితే వారికి ఆధారాలతో పాటు చూసి పత్రాలు ఉన్నట్టయితేనే వారికి బయటికి పంపించే అవకాశం ఉంది. కానీ పట్టణంలో ఉన్నటువంటి చూసుకున్నట్టయితే వాహనదారులు హెల్మెట్ లేకుండా వెళ్ళడం, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా వెళ్ళడం అని ఉన్నటువంటి వాహనదారులకు ఎప్పటికే వాళ్ళు సూచనలు చేస్తున్నా కూడా వాహనదారులు పట్టించుకోవడం లేదు. హెల్మెట్ను సైతం పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ను కంపల్సరీ వాడాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఒక వాహనాలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. మనతో పాటు ఏసీపీ సుమన్ కుమార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎట్లా ఇటువంటి డ్రైవ్ చేయడం వల్ల ఏం చెప్తున్నారు ప్రజలకు మీరు? ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడము, యాక్సిడెంట్లకు గురి కావడము, తర్వాత త్రిబుల్ రైడింగ్ లాంటి చేయడము, ప్రమాదకరమైనటువంటి ఇటువంటి డ్రైవింగ్ చేయడం వల్ల అక్కడ రోడ్ యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా ఈ హెవీ రష్ ఉన్న టైం లోపల మన వాళ్ళు నెంబర్ ప్లేట్ కూడా వేసుకోకుండా, డాక్యుమెంట్స్ ఎటువంటివి లేకుండా, రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా చాలా ర్యాష్గా నెగ్లిజెంట్గా రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. తర్వాత వారికి సంబంధించిన డాక్యుమెంట్స్, వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. తర్వాత ఇది ఎవరి కోసమో కాకుండా మన సేఫ్టీ కోసము, అంటే ఎవరైతే రైడర్ నడుపుతున్నాడో అతని సేఫ్టీ కోసమే ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ అందాలంటే ఖచ్చితంగా వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఉండాలి. తర్వాత ఇక్కడ సిద్దిపేట టౌన్లో జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ డ్రైవ్లలో ముఖ్యంగా త్రిబుల్ రైడింగు, మైనర్ డ్రైవింగు వీటిపైన, తర్వాత నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్ వైలేషన్స్, కొంతమంది నెంబర్ ప్లేటు వంచేసి తర్వాత నెంబర్ ప్లేట్ తీసేసి అట్లా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి కేసులలో బండి సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంపల్సరీ దాన్ని సీజ్ చేసిన తర్వాత కోర్టుకు అప్పచెప్పి అటువంటి యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తమ ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటించి తమ సేఫ్టీని, ఇతరుల సేఫ్టీని కూడా కాపాడతారని ఆశిస్తున్నాము. ఇది సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ తరఫు నుంచి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వాహనదారులను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ పోయే వారికి కూడా ఏం సూచనలు చేస్తారు మీరు? ఎంత డబ్బు పెట్టుకు వెళ్ళాలి, అంటే ఎట్లా ఉంటే వాళ్ళకు సరైన పత్రాలు ఉంటేనే ఒక డబ్బును తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు చేస్తుంది. ఆ విషయంలో ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ వెహికల్ చెకింగ్ కానీ స్పెషల్ డ్రైవ్లో కానీ మేము చెక్ చేస్తున్నప్పుడు కానీ లిక్కర్ కానీ లేదంటే గాంజా లాంటివి కానీ లేదంటే క్యాష్ కూడా 50,000, అంటే దానికి సంబంధించిన అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా క్యాష్ ఉన్నా కూడా దానికి సంబంధించిన పత్రాలు అనేటివి కంపల్సరీ ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఏ బ్యాంక్ నుంచి డ్రా చేస్తుండు, ఎందుకోసం డ్రా చేస్తుండు అనే ప్రశ్నలకు సమాధానంగా ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఉంటే మేము ఖచ్చితంగా వెరిఫై చేసి అటువంటి డబ్బు ఉంటే మేము ఎంసీసీ అంటే ఈ ఎలక్షన్స్ గైడ్లైన్స్ ప్రకారంగా అనుగుణంగా ఉంటే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే మేము కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ ఎలక్షన్ టైంలో అన్ని డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. తర్వాత వెహికల్స్లో ఎటువంటి నిషేధిత పదార్థాలు కానీ లిక్కర్ కానీ గాంజా కానీ అటువంటివి ఉంటే బండితో పాటు అది సీజ్ చేయడము, తర్వాత క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. ట్రాఫిక్ వాళ్ళకు దొరికినా అంతే ఉంటుంది, ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకు దొరికినా అంతే ఉంటుంది. మాకు ట్రాఫిక్ చెక్ చేసినప్పుడు దొరికితే కూడా సేమ్ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటామో అట్లాంటి చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఆరోపించింది అంటే ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి బస్సులకు సంబంధించి చూసుకుంటే ఫిట్నెస్ లేదని చెప్పి ప్రధానంగా బయట ఆరోపిస్తున్నారు సార్. వాటిపైన రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? రాబోయే రోజుల్లో ఇప్పుడు జూన్లో మన స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దానికంటే ముందు మేము స్పెషల్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేసి అన్ని స్కూల్స్లలో ఉన్న వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ, అంటే అఫిలియేటెడ్ స్కూల్స్ కానీ లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ, తర్వాత వాటికి ఉండే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో
ఆ ట్రాన్స్పోర్ట్ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఆర్టీఓ గైడ్లైన్స్ ప్రకారం వాటికి ఉన్న లైసెన్సులు కానీ అన్నీ ఉండాలి. తర్వాత డ్రైవర్కి సంబంధించి పూర్తి సమాచారం, డ్రైవర్ ఎటువంటి వాడు, గతంలో ఏమైనా ఉన్నాయా, తర్వాత డ్రింక్ చేస్తాడా, అటువంటివి కూడా మేము కలెక్ట్ చేసి అతని గుడ్ కండక్ట్ ఉంటేనే అతని డ్రైవింగ్లోకి తీసుకోవాలి. ఇటువంటి అన్నిటి చెక్ చేసి ఒకవేళ వాటిలకు అటువంటివి లేకపోతే ఆ కాలేజీకి సంబంధించినటువంటి రెన్యువల్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా సార్ సీసీ కెమెరాల పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రభుత్వ కార్యాలయాల వద్ద కావచ్చు, రైతు బజార్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడాలని చెప్పి ప్రధానంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. దానిపైన రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారు సార్? సీసీ కెమెరాలు అనేటివి ప్రజల భద్రతకు, తర్వాత మన భద్రతకు ఎంతో ముఖ్యమైనవి. తర్వాత ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంలో కీలక పాత్ర. అంటే మనం అక్కడ జరుగుతున్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఎవరు వచ్చిండ్రు, ఎప్పుడు వచ్చిండ్రు, బండి నెంబర్ ఏంది, తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనబడేది సీసీ కెమెరాల ద్వారా తీసుకుంటాము. దీనికి ఎవిడెన్స్గా మనం కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం. కాబట్టి ఈ సీసీ కెమెరాలు అనేటివి ఒక బాధ్యతగా, అంటే ప్రైవేట్ వాళ్ళు కానీ వాళ్ళ ప్రైవేటు ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే దుకాణాలు ఉంటాయో అక్కడ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఏమైనా ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు కానీ అటువంటివి ఉంటే వాళ్ళు తమకు తాముగా పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ భద్రతకు, తర్వాత వాళ్ళ సేఫ్టీకి కూడా ఈ సీసీ కెమెరాలు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క సీసీ కెమెరాలు మేము కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో పెట్టడం జరుగుతుంది. రోడ్డు మీద ఉండే సీసీ సర్వైలెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నిటిని తీసుకొని మేము ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలను అప్రమత్తం చేయడం కోసమే ఈ యొక్క చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా అంటే బండ్లు వెళ్ళే సమయంలో నంబర్ ప్లేట్ లేకపోవడము, సెల్ ఫోన్ మాట్లాడడం, ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి 50,000కు పై ఈ యొక్క అమౌంట్ తీసుకెళ్ళినట్టయితే సరైన పత్రాలు చూపెట్టాలి. లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, కోర్టులో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ శాఖ వారు ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించి ఈ యొక్క ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉండకుండా చూడాలని చెప్పి స్థానిక ఏసీపీ సుమన్ కుమార్ తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.